వెజ్ బిర్యానీ తయారీకి అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలాలు, యాలక్కాయలు మిక్సీ బాగా పొడుగు కట్టుకోవాలి. యాలక్కాయలు ఎక్కువ వేసి చక్కగా మిక్సీ పెట్టుకోవాలి. వేడి నీళ్ళు మరగనివ్వాలి. మరగచ్చాక ముందుగా వెజ్ బిర్యానీకి ముందుగా ఆయిల్ పోసుకొని మిల్ మేకర్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఓపుకో గుడ్డు పెట్టి చేద్దాం. తర్వాత సైడ్కి మిల్ మేకర్లు పెట్టి వేగనివ్వాలి. పాటు నానబెట్టుకున్నాం. మిల్ మేకర్ ప్లేట్లోకి తీసేసుకుంటే ఆయిల్ పోసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని కాగాక తర్వాత సాజీరా వేసుకోవాలి. సాజీరా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగనివ్వాలి. పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేగనివ్వాలి. తర్వాత బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నాక కొంచెం ఉప్పు మూత పెట్టి కొత్తిమీర పుదీనా కూడా వేసేసి నీళ్ళలో మగ్గనివ్వాలి. వేగనివ్వాలి. ఆయిల్లో వేడితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. మగ్గనివ్వాలి. నిమ్మచెక్క కూడా లైట్గా వండుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కుక్కర్ మూత తీసి కూరగాయలన్నీ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి తిప్పుకోవాలి. ఇంకా బాగా మగ్గుతాయి. కొంచెం సేపు మగ్గనిచ్చి వేగనివ్వాలి. గ్లాసుడు బియ్యానికి గ్లాసుడున్నర నీళ్ళు మరగపెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా వేసేసి నీళ్ళలో మగ్గనివ్వాలి. వేగనివ్వాలి. ఆయిల్లో వేడితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. మగ్గనివ్వాలి. నిమ్మచెక్క కూడా లైట్గా వండుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కారం వేసుకోవాలి. ఏదైనా బాగానే ఉంటుంది. మసాలా వేసి పుట్టినాక అన్నీ వేగిపోయినాక బాస్మతి బియ్యం వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. మసాలాలకన్నీ ఉల్లిపాయలకి బిర్యానీ మసాలాలకి బాగా పట్టేలాగా వేగనివ్వాలి. ఇంత బాగా వేగినాక అందులో హాట్ వాటర్ వేసి బిర్యానీకి తిప్పి మిల్ మేకర్ కొంచెం కస్తూరి మేతి వేసుకొని తిప్పుకొని కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒక
కుక్కర్ మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చేదాకా ఉండనివ్వాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని విజిల్ పోయాక తీసుకొని బయట బిర్యానీ తీసాక బిర్యానీ తయారీ పొడి పొడిలో ఆడుతా బిర్యానీ ప్లేట్లోకి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. వెజ్ బిర్యానీ తయారీ విధానం. బిర్యానీ తయారీ బోబీ ఆడదాం ఇంతటవా అబ్బాయి.